అతడే నా సైన్యం పార్ట్ 15. గంట తర్వాత వస్తాడు వషి రూమ్లోకి. అప్పటికే కళ్ళు మూసుకుంది కానీ నిద్రపోలేదు వన్య. ఆమెను ఒకసారి చూసి టీషర్ట్ తీసి పక్కన పడేసి వెళ్ళి ఆమె పక్కన పడుకున్నాడు. అతడు బెడ్ మీదకి రావడం తనకి తెలియడంతో కళ్ళు ఇంకాస్త బిగించి ముడుచుకుపోతుంది మరింతగా. వన్య వన్య పిలిచేది నిన్నే. నేను మీతో మాట్లాడాలని అనుకోవట్లేదు. ఎందుకు? నువ్వు చేసిన వెధవ పనులు తెలుసుకున్నందుక? నేనేం వెధవ పనులు చేయలేదు. మా అమ్మతో మాట్లాడాలని కాల్ చేశాను. అది కూడా తప్పే అంటారా మీరు? లేచి కూర్చొని కోపంగా అడుగుతుంది. నా మీదకి గొంతు పెంచుతున్నావు. నీకు అర్థమవుతుందా? మీరు దేవుడు కాదుగా మీకు భయపడటానికి. ఏం చేస్తారు మీరు? కొడతారు, లేదంటే చంపుతారు. ఇంతకంటే ఇంకేం చేయగలరు? వన్య మాట్లాడకుండా పడుకోరా అంటూ అతడు చేతులు చాపడంతో అసలు మీ ఉద్దేశం ఏంటని అడుగుతుంది తను కోపంగా. ఏం లేదు. మరెందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? నువ్వు ఈ ఇంటి అమ్మాయివి అని. ఛాన్సే లేదు. నేను అసలు ఈ ఇంటికి సంబంధించిన అమ్మాయిని కానే కాదు. నేను మా అమ్మమ్మకు అబద్ధం చెప్పను అని అంటాడు వషి. సో మరి అందరికీ అండ్ నాకు అబద్ధం చెప్తున్నారా మీరు? చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు మీ మాటల మీద నమ్మకం లేదు అని అంటుంది వన్య. నన్ను ప్రేమించు, నమ్మకం వస్తుంది. నమ్మితేనే ప్రేమిస్తారు. అలా అరుస్తూ ప్రతిదీ మీకు నచ్చినట్టు నన్ను బొమ్మలు ఆడిస్తుంటే కాదు. సరే, నీకు నచ్చింది చేద్దాం. ఏం చేయమంటావు? నన్ను మా ఇంటి దగ్గర వదిలేయండి అని అంటుంది వన్య. అమ్మమ్మ నిన్ను పంపించదు. నేను ఈ ఇంటి అమ్మాయిని కాదు. నువ్వు అనుకుంటే సరిపోతుందా అంటాడు వషి. నాకు ఇక్కడ ఉండాలని లేదు. ప్లీజ్ నన్ను పంపించేయండి సార్. ఏడవకు, నాకు కోపం వస్తుంది అంటాడు వషి. ఎందుకు కోపం వస్తుంది మీకు? మీరే నన్ను ఏడిపించారుగా ఈరోజు. నువ్వు నా వల్ల ఏడవాలి, నా కోసం ఏడవాలి, అంతేకాని నా నుండి దూరం పోతానని ఏడవకూడదు అంటాడు వషి. అతడు చెప్పిన దానికి బిక్కమొహం వేసుకొని చూస్తుంది. చూడటానికి స్మార్ట్గా ఉంటారు కానీ మీరు పెద్ద రాక్షసులు. చిన్నగా నవ్వుతాడు వషి దానికి. అతడు నవ్వుకు ఆమెకి కోపం అమాంతం పోతుంది కానీ తగ్గదు. కోపం వచ్చినా కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ తనది. అందుకే ఏడుస్తూ బెడ్ మీద వాలుతుంది. వన్య ఏడవకు, ఆపేస్తలేండి కాసేపు అయ్యాక. నాకు ఏడ్చే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది మీ వల్ల అంటూ ముక్కు చీదుతుంది. ఏడ్చేంత కష్టం ఏం రాలేదు నీకు ఏడవటానికి. అవునవును, మీకేం? నన్ను తెచ్చుకున్నారు. ముందు ఇంట్లో పెట్టుకున్నారు, తర్వాత పక్క రూమ్లో పెట్టుకున్నారు, ఈరోజు నీ రూమ్లో పెట్టుకున్నారు. రేపు నన్ను మీ మీద కూడా తెచ్చుకుంటారు. నీకు నా మీద పడుకోవాలని సరదాగా ఉంటే ఇప్పుడు కూడా నా మీద పడుకోవచ్చు. అల్లరిగా అంటున్న అతడు మాటలకు కోపంగా లేచిన తను నేను నా రూమ్లోకి వెళ్ళి పడుకుంటా అంటూ బెడ్ దిగుతుంది. నీకు భయం వన్య, నువ్వు పడుకోలేవు. నా భయాన్ని మీరు అనుకూలంగా వాడుకుంటున్నారు కదా. నీ దగ్గరికి ఆ భయం రావాలన్నా నన్ను దాటుకొని రావాలి. మాటలు బాగానే చెప్తున్నారు. ముందు ఏడవకు, ఆపు. కళ్ళు ముక్కు ఎర్రగయ్యాయి. నా కళ్ళు, నా ముక్కు, నా ఏడుపు మీకెందుకండి అని కోపంగా పౌరుషంగా అని ఆ రూమ్ నుండి వెళ్ళటానికి డోర్ తీస్తుంటే ఆ డోర్ ఎంతకీ ఓపెన్ అవ్వదు. లాగి చూసినా రాకపోవడంతో ఇంకొక డోర్ కూడా తీస్తుంది. అది కూడా రాదు. ఎంత లాగినా రాకపోవడంతో వెనక్కి తిరిగి అతడి వైపు చూస్తుంది వన్య. వెళ్తా అన్నావుగా, వెళ్ళు వన్య మూతి తిప్పుతూ అంటున్న అతడిని మండిపోయింది పాపకి. నన్ను వెళ్ళనివ్వండి, నేను మీతో ఉండను అని అరచి డోర్ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ పడేసింది. కొడతా, ఇంకా సైలెంట్గా వచ్చి బెడ్ ఎక్కాలి నువ్వు ఇప్పుడు. అప్పటి వరకు చాలా అంటే చాలా కూల్గా మాట్లాడిన అతడు సడన్గా వాయిస్లో బేస్ పెంచుకొని కోపంగా చెప్పేసరికి వస్తున్న ఏడుపు ఆపేసి వచ్చి బెడ్ ఎక్కి మళ్ళీ ముడుచుకొని పడుకుంటుంది ఎడ్జ్లో. ఇటు జరుగు, కింద పడతావు బేస్ గొంతుతో అతడు అంటుంటే కాస్త అంటే కాస్త మాత్రమే జరుగుతుంది. ఆమె రెక్క పట్టుకొని బెడ్ మధ్యలోకి లాగిన వషి, ఇంత మొండిదానివి ఏంటి నువ్వు అని కోపంగా అడుగుతాడు. మాట్లాడదు. తను అలాగే కళ్ళు బిగించుకొని పడుకోవడంతో ఆమెను ఏమనలేక సరిగా పడుకో అని చెప్పి ఆమెకు బ్లాంకెట్ కప్పి అతడు కూడా బెడ్ మీద ఒరుగుతాడు. హోలిక ఏమైందిరా? హరిశ్చంద్రగాడు అడగడంతో ఈ లోకంలోకి వచ్చిన ఆమె హా అని అయోమయంగా అడుగుతుంది. ఏమైంది? ఎందుకు అలా ఉన్నాం?
ఏం లేదు నాన్న అని చెప్పిన తను కింద పడిన ఫోన్ లాక్కొని అక్కడి నుండి పక్కకి వెళ్తుంది. వశిష్ఠ వన్యను తీసుకెళ్ళడం ఏంటి, అసలు ఎలా? హోళిక ఎంత జాగ్రత్త పడినా వాళ్ళ ఐడెంటిటీని ఎవరికి తెలియకుండా అయినా కూడా ఎలా అతడు కనిపెట్టాడు? అతడికి వన్య గురించి మాత్రమే తెలిసిందా, తన గురించి కూడా తెలిసిందా? అసలు ఏం జరుగుతుంది ఆలోచిస్తున్న ఆమె తల పగిలిపోయినంత ఫీలింగ్ రావడంతో అలాగే తల పట్టుకొని కూర్చుంటుంది తను. అమ్మమ్మ మాట్లాడాలి అని అప్పుడే హాల్లోకి వచ్చిన వశి అంటాడు. ఏంటి వశి అని చేతిలో ఉన్న ఫైల్స్ పక్కన పెట్టి అడుగుతారు సువర్ణ గారు. వన్య ఎక్కడా? కన్నా తను వర్ణ, వన్య కాదు. హా అక్క అని చెప్పిన అతడు వర్ణ అని పిలుస్తాడు. ఆ పిలుపుకు పలికే అలవాటు లేని తను బలవంతంగా కాఫీ నేర్పిస్తున్న జానకి గారిని చూసి మూతి ముడుచుకొని కాఫీ కలుపుతుంది ఆవిడ చెప్పినట్టు. వర్ణ. ఆమె నుండి సమాధానం రాకపోవడంతో మరోసారి పిలుస్తాడు వశి. అమ్మాయి గారు, అబ్బాయి గారు నిన్ను పిలుస్తున్నారు అని దేవకి గారు చెప్పడంతో జానకి గారు వైపు చూస్తుంది తను. గో, ఈ కాఫీ తీసుకెళ్ళి అందరికీ ఇవ్వు అని జానకి గారు చెప్పడంతో అక్కడి నుండి కప్స్ తీసుకొని హాల్లోకి వెళ్తుంది. అమ్మ, పిన్ని, బాబాయ్, డాడీ మీరు కూడా రండి అని అందరినీ ఉద్దేశించి పిలిచిన వశిష్ఠ వన్య చేతిలో ఉన్న కప్ అందుకొని అందరూ అక్కడికి రావడంతో 1 వీక్లో మాకు ఎంగేజ్మెంట్ జరిగిపోవాలని చెప్తాడు అతడు. సువర్ణ గారికి కాఫీ అందుతున్న వర్ణ్య షాకింగ్గా చూస్తుంది. అక్కడే ఉన్న అశ్వమోహం చూస్తూ తనకి నాకు మంచి అండర్స్టాండింగ్ వచ్చేసింది, మేము ఇంకా ఒకటే అవ్వాలని అనుకుంటున్నాం, టైం వేస్ట్ చేయాలని అనుకోవట్లేదని అంటాడు అతడు. మాట్లాడక తను వచ్చే ఏడుపుకు బిగబట్టుకొని ఆపుకున్నట్టు ఉన్న ఆమె ముఖం చూసి బుజ్జులు సిగ్గుపడుతుందిరా అని అంటుంది అహల్య నవ్వుతూ. ఆమె వైపు చూసి కష్టంగా నవ్వాలనుకున్నా తను నవ్వలేక సైలెంట్ అవుతుంది. నువ్వే అన్ని చెప్తున్నావు వశి, తనేం మాట్లాడట్లేదుగా అంటారు లక్ష్మణ్ గారు. ప్రిన్సీ ఇలా రా నువ్వు అని సువర్ణదేవి గారు పిలవడంతో తన చేతిలో ఉన్న ట్రే దేవికి గారు తీసుకోవడంతో వెళ్తుంది సువర్ణ గారి దగ్గరికి. ఇలా కూర్చో అని ఆమెను కూర్చోబెట్టి నీకు ఇష్టమేనా అని ఆవిడ అంత ప్రేమగా అడుగుతుంటే హా ఇష్టమని వశిష్ఠ చూపులకి చెప్తుంది. ఆహా చాలా సంతోషం రా అని వన్య తల మీద ముద్దు పెట్టిన ఆవిడ ఈసారి రాఘవ్ గారి వైపు చూడడంతో వశికి ఇష్టం ఉంటే నాకేం అభ్యంతరం లేదు అత్తయ్య గారని అంటారు రాఘవ్ గారు. ఆవిడ ఈసారి జానకి గారి వైపు చూడడంతో వర్ణకి ఇష్టమైతే నాకు ఇష్టమని చెప్పడంతో తనకి ఆల్రెడీ ఇష్టమని చెప్పిందిగా మమ్మీ అని చెప్తుంది అహల్య. అయితే నాకు ఇష్టమే అని ఆవిడ వన్య వైపు చూస్తూ చెప్తారు ఆవిడ. సో అందరికీ ఇష్టమైతే ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని సువర్ణ గారు చెప్పడంతో 1 వీక్లో ఎంగేజ్మెంట్ అవ్వాలని చెప్తాడు వశిష్ఠ. అలాగే వశి అని చెప్పిన సువర్ణ గారు ఊర్మిళ పురోహితులు గారికి కాల్ చేసి ప్యాలెస్కి పిలిపించు అని చెప్పడంతో అలాగే మా అమ్మ అంటారు ఆవిడ. ఊర్మిళ గారి వైపు లక్ష్మణ్ గారు కోపంగా చూస్తుంటే తల తిప్పుకుంటారు ఆవిడ. ఈరోజు కాఫీ బాగుందిరా అని వన్యనే చూస్తూ చెప్పిన అతడు ఈరోజు లంచ్కి ఇంటికి వస్తాను జాగ్రత్త అని నుదుట మీద అందరి ముందు ముద్దు పెట్టి ఎవరిని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతడు. వావ్, లైవ్ రొమాన్స్ అని అది సీక్రెట్గా వీడియో దాచుకుంటాడు ధర్మ. వన్య వైపు చూస్తున్నాడు అశ్వ. ఆమెకు నిజంగా ఆ ఎంగేజ్మెంట్ ఇష్టమేనా అనేది అర్థం కావడం లేదు అశ్వకి. ఒకవేళ తనకి ఈ ఎంగేజ్మెంట్ ఇష్టమైతే అనే ఆలోచన కూడా ఇష్టం లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అశ్వ విసుగ్గా. అశ్వ వెనక్కి లక్ష్మణ్ గారు కూడా విసుగ్గా వెళ్ళడంతో సువర్ణ గారు చూస్తారు ఊర్మిళ వైపు. ఇబ్బందిగా చూసిన ఆవిడ కిచెన్ వైపు వెళ్తే నువ్వు హ్యాపీ కదరా అని వన్యని అడిగిన తను చిన్నగా నవ్వడంతో సంతోషంగా అక్కడి నుండి రూమ్లోకి వెళ్తారు సువర్ణదేవి గారు.